కాంట్రాక్టర్లకు బకాయి పడిన సొమ్ములను తక్షణమే జీవీఎంసీ అధికారులు చెల్లించాలని జీవీఎంసీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు రొంగలి జగన్నాథం డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని విజయ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 400 కోట్ల రూపాయల పైగా కాంట్రాక్టర్లకు బకాయిలు ఉన్నాయని చెప్పారు. బకాయిలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఆందోళన ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మేయర్ గొలగాని హరివెంకట కుమారి స్పందించి కాంట్రాక్టర్లకు బకాయి పడిన బిల్లులను చెల్లించాలన్నారు. జీవీఎంసీ పనులను సొంత నిధులతో చేపట్టిన కాంట్రాక్టర్ల బిల్లులను మంజూరు కాకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. కాంట్రాక్టర్ల సమస్యలను దృష్టిలో పెట్టుకుని బకాయి పడిన నిధులను చెల్లించాలని జగన్నాథం డిమాండ్ చేశారు. జీవీఎంసీలో ఈవేళ అనేక పరిణామాలు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ వ్యవస్థ వచ్చేటప్పటికి ఈ కాంట్రాక్టర్ వ్యవస్థలో లోకల్గా జీవీఎంసీ కాంట్రాక్టర్లు అనగానే చిన్న కాంట్రాక్టర్ వ్యవస్థ కోట్లాది రూపాయలు చిన్న వర్కులు చేసి చిన్న వర్కులు చేయడం జరుగుతుంది. ఇవాళ జీవీఎంసీలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ జీవీఎంసీకి ఆర్థికంగా పరిపుష్టి ఉన్న కార్పొరేషన్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్. అలాంటి జీవీఎంసీలు ఈరోజు ఏంటంటే కాంట్రాక్టర్ వ్యవస్థలో కాంట్రాక్టుల పనులు చేసి సుమారు 12 నెలల కాలం కావస్తుంది. కాంట్రాక్టర్లు ఈవేళ రోడ్డును పడ్డారు, ఆవేదన చెందుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ పరిస్థితుల్లో ఈరోజు రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. ఏ ప్రభుత్వాలు ఎవరితో ఉన్నాయి, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఈ నగరాన్ని అభివృద్ధి నడిపించడంలో భాగస్వాములైన జీవీఎంసీ కాంట్రాక్టర్లు ఈవేళ రోడ్డును పడే పరిస్థితి ఏర్పడదు. వాళ్ళకి ఈవేళ 12 నెలల కాలంలో సుమారు 400 కోట్ల రూపాయలు జీవీఎంసీ ఇవ్వాల్సి వస్తుంది. ఈ 400 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ జనరల్ ఫండ్స్ తర్వాత అమృత్ కానీ జీజీఎంపీ కానీ ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఈ ఎస్టీఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద గత ప్రభుత్వం ఏదైతే ఉందో 6.5 తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు ప్రభుత్వంలో 6.5 సంవత్సరాల క్రితం వర్కులు చేస్తే ఈరోజు కూడా ఆ కాంట్రాక్టర్లు రోడ్డును పడ్డారు. 6.5 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ ఏంటంటే వాడు వ్యాపారం చేస్తాడు, వర్క్ చేస్తాడు, నాణ్యతమైన వర్క్ చేస్తాడు, వర్క్ చేసిన తర్వాత డబ్బు అడుగుతాడు. ప్రభుత్వాలతో సంబంధం లేదు, ఏ ప్రభుత్వాలు రానే. కాంట్రాక్టర్ ఇవాళ ఏంటంటే 6.5 సంవత్సరాల నుంచి వాళ్ళ పేమెంట్ లేకపోతే నలిగిపోయి ఉన్నారు. కొందరు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. ఇవాళ రోడ్డు మీద పడ్డారు. నిన్న చూస్తే ఒక కాంట్రాక్టరు, అది వీడియోది, ఆ కాంట్రాక్టర్ చూస్తే మతిపోద్ది. ఆఫీస్కి భార్య పిల్లలతో వచ్చేసి రోడ్డును పడి చాలా ఇబ్బంది పడి నేను ఆత్మహత్య చేసుకోవాలి సార్, అంతకంటే సరంజం ఏం లేదని చెప్పేసి ఆ కాంట్రాక్టరు ఏడుస్తుంటే చాలా బాధాకరం. మేము ఒక ధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యాన్ని ఇచ్చాం. నువ్వేం ఇబ్బంది పడద్దు, మేము ఏమైనా ఆర్థికంగా ఉంటే సాయం చేస్తాం. ఏ ప్రభుత్వాలు మానేయండి, వాళ్ళు పేమెంట్ ఇవ్వాలి కదండి.